ద్రుపద మహారాజు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో పుట్టినటువంటి కుమారుని వల్ల ఈ ద్రోణాచార్యుడే అంతమవ్వాలి అని ఆ విధంగా ప్రణాళిక వేసి ద్రోణాచార్యుడు తన యొక్క గొప్ప శత్రువు, ప్రథమ శత్రువుగా, చాలా పెద్ద శత్రువుగా ఆయన్ని గణించి ఆ విధంగా ద్రోణాచార్యుడిని దూరం చేసుకున్నాడు ద్రుపదుడు. ఆ ద్రుపద పుత్రుడు ద్రోణాచార్యుడి దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు యుద్ధం నేర్పమని వెళ్ళినప్పుడు విరోధి యొక్క కొడుక్కి యుద్ధం నేర్పకూడదు కదా. కానీ ద్రోణాచార్యుడు ఎంత మంచివాడంటే, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు నేర్పవలసిందని అడిగినప్పుడు మనస్ఫూర్తిగా నేర్పి ఆశీర్వదించాలి అన్న ఒక గొప్ప నియమంతో అతనికి నేర్పించి, శత్రు దృష్టి లేకుండా ఒక శిష్య దృష్టి, మిత్ర దృష్టితో, చక్కగా వాత్సల్య దృష్టితో అతన్ని చక్కగా